ఇరాన్ మరియు అమెరికా దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదరడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి బెంజమిన్ నెతన్యాహు యొక్క ఒపీనియన్ కూడా తమ పరిగణనలోకి తీసుకున్నాక మాత్రమే ఇక్కడ శాంతి ఒప్పందానికి ఒప్పుకునేటువంటి అవకాశం అయితే ఇక్కడ కనబడుతున్నది. ఎందుకనంటే ఈయన అమెరికా అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహుతో ఫోన్ విషయమై ఇరాన్పై తీవ్రమైనటువంటి చర్చ జరిగింది. ఆ యొక్క చర్చల సందర్భంగా ఇరాన్పై సైనిక చర్య చేపట్టి పూర్తి స్థాయిలో దాడులు చేయాలని చెప్పి నెతన్యాహు పట్టుబడుతున్నటువంటి ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడైనటువంటి డొనాల్డ్ ట్రంప్ ఆయనకు ఇరాన్ అమెరికా చర్చలు చివరి దశకు చేరాయని, దౌత్య విధానానికి మరికొంత సమయం ఇవ్వాలని ట్రంప్ స్పష్టంగా చెప్పడంతో ఆయన చాలా కోపంగా ఉన్నట్టుగా కూడా ఇంటర్నల్గా ఉన్నటువంటి సర్కిల్స్ అన్నీ కూడా రాజకీయాలకు సంబంధించి బయట అక్కడ నుండి వార్తా ప్రపంచానికి వార్తలు అయితే వస్తున్నాయి. అయితే ఈ మధ్యలో ఖతర్, పాకిస్తాన్ మరియు గల్ఫ్ దేశాలు అన్నీ కలిసి ఈ చర్చలకు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సందర్భంగా ఉద్రిక్తతలను కంప్లీట్గా తగ్గించడానికి 30 రోజుల చర్చల కాల పరిమితిని ఖరారు చేయడానికి ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ను వాళ్ళు సిద్ధం చేశారు. అనగా ఈ యొక్క ఇరాన్తో సంప్రదించిన మీదట కానీ ట్రంప్తో సంప్రదించినటువంటి మీదట వాళ్ళు అందరూ కలిసి ఉమ్మడిగా ఒక డ్రాఫ్ట్ ప్రపోజల్ను తయారు చేశారు. ఆ 30 రోజుల కాల వ్యవధిలో ఆ యొక్క టర్మ్స్ అండ్ కండిషన్స్ అందులో ఇమిడ్చి అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి పరిస్థితులలో ఆ యొక్క అగ్రిమెంట్ను తయారు చేసే పనిలో వాళ్ళు ఉన్నారు. కానీ ఇక్కడ ఇంకొక మాట కూడా మొన్న జరిగినటువంటి చైనా పర్యటన సందర్భంగా ట్రంప్ ప్రభుత్వానికి షీ జిన్పింగ్ తాము ఇరాన్కు ఎటువంటి ఆయుధాలు సరఫరా చేయడం లేదని స్పష్టమైనటువంటి హామీని కూడా ఇచ్చిన మీదట ఇక్కడ ట్రంప్ చాలా కాన్ఫిడెంట్గానే 2-3 రోజులలో ఇరాన్ నుండి సమాధానము రావడం కోసం మరికొన్ని రోజులు వెయిట్ చేయగలమని, అసలు ఎప్పుడు వరకు ఈ ఒప్పందం అమలులోకి వస్తుంది, అమలు చేసుకుంటారా లేకుంటే అసలు ఒప్పందమే చేయరా అనేటువంటి ప్రశ్న ప్రపంచాన్ని అయితే ఇది పీడిస్తుంది. కానీ ఇక్కడ దౌత్యపరమైన చర్చలు చివరి దశకు చేరాయని ట్రంప్ విలేకరుల సమావేశంలో పేర్కొన్నారు. మేము ఇరాన్తో తుది చర్చల్లో ఉన్నాము. అయితే వారు ఈ ఒప్పందానికి అంగీకరించకపోతే చాలా కఠినమైన దుర్మార్గమైన చర్యలు తీసుకోవడానికి వెనకాడం అంటూ కూడా ఇక్కడ తీవ్రమైనటువంటి హెచ్చరికలు చేస్తూనే ఉన్నారు. అయితే ఈ యొక్క ఒప్పందం గడువు ట్రంప్ ప్రభుత్వము విధించిన డేట్ గనక చూసినట్లయితే ఇది ఆదివారం లోపుగా ఈ యొక్క ఒప్పందంపై ఇరాన్ తమ అభిప్రాయాన్ని చెప్పి ఆ అగ్రిమెంట్కు ఒప్పుకోవలసి వస్తున్నది. ఈ సందర్భంగా ఈ ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ బెంజమిన్ నెతన్యాహును పక్కన పెట్టే అవకాశం అయితే ఖచ్చితంగా స్పష్టంగా కనబడుచున్నది.